ఫస్ట్ పాయింట్ మీరు హెడ్లైన్స్లో అది ఆగని కేఏ పాల్ హర్ష్ కుమార్ పోరాటం అని వేస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పోరాటం కాదు ఆరాటమైనా వేయండి. ఈ శవం మీద పేలాలు ఏరుకునే ఆరాటం ఇంకా వాళ్ళకి తగ్గలేదని వేయండి. అది పోరాటం కాదు. దయచేసి పోరాటం చేసే వాళ్ళకి ఇన్సల్ట్గా ఉంటుంది. ఇక ఇప్పుడు అభినయ్ గారు మాట్లాడినటువంటి విషయాల్లో ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్న విషయం కూడా ఏంటంటే ఆయన అన్నారు ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తికి ఇంత ఫాలోయింగ్ ఉంటుందనే విషయం పోలీసులకు తెలియలేదు, అందుకని ఫస్ట్ అంత సీరియస్గా తీసుకోలేదు అన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన పాపులర్ అయ్యాడండి. బ్రతికుండగా ఆయనకి ఎంత ఫేమ్ లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు మీరు #, ప్రవీణ్ పగడాలని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనీసం 20,000 వీడియోలు ఉన్నాయి. 20,000 వీడియోలు, మీడియా అంతా కూడా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పాపులర్ అయ్యాడు. ఒక పాస్టర్ గారిని చంపేశారంట అని ఒక పుకార్లు వ్యాపించడం వల్ల క్రిస్టియన్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హర్ష కుమార్ గారు చెప్పారు, ఈయన చనిపోక ముందు బ్రతికున్నప్పుడు ఈయన ఎవరో నాకు తెలియదు, చనిపోయిన తర్వాత అందరూ మాట్లాడుకుంటుంటే నేను ఆయన వీడియోలు చూశాను, అప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. అంటే హర్ష కుమార్ అనే వ్యక్తికే ఈయన ఎవరో తెలియదు. అలాగే చాలామందికి ప్రవీణ్ పగడాల అనే విషయం ఆయన ఆ వ్యక్తి గురించి చాలామందికి తెలియదు, చనిపోయిన తర్వాత పాపులర్ అయ్యారు. ఇంకొకటి క్రిస్టియన్స్ అంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి ఇలా రోడ్ల మీద చీప్గా తాగుతాడా అని యాక్సెప్ట్ చేయలేకపోవడం కారణం ఏంటంటే ఈయన అసలు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగాడు, గోల్డెన్ స్పూన్తో పెరిగాడు, లేకపోతే అంబానీ గారికి అల్లుడు, ఇలాంటి ఒక దృక్పథంతో చూస్తున్నారు. కానీ నిజానికి ప్రవీణ్ పగడాల గారికి అంత హై ప్రొఫైల్ లేదు. అది అనిల్ గారికి కూడా తెలుసు, బహుశా నేను అనుకుంటున్నాను, నేను అడగలేదు ఆయన. ఇంకా నేను గమనించినంతవరకు ఆయన చెప్పినటువంటి వివరాలను బట్టి ఒక 10-15 ఏళ్ల క్రితం ఆయన ఆ కడపలో వాళ్ళ అన్నయ్యని కొట్టాడనే ఒక కారణంతో వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో కొట్టి పడేశాడు. అతను చనిపోయాడు అనుకుని చెప్పి హైదరాబాద్ పారిపోయాడు ప్రవీణ్ పగడాల గారు. అంటే ఒక మర్డర్ కేసు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ అక్క అక్కడి నుంచి పంపించేసింది. ఎలాంటి ఆధారం లేకుండా హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడి నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ వెళ్ళి ఒక 3 సంవత్సరాలు అక్కడ పరిచయం చేశాడని చెప్తున్నారు. అక్కడే వాళ్ళ వైఫ్ ఆ జెసికాతో ఆవిడతో పరిచయం కానీ వాళ్ళ మామగారితో పరిచయం కానీ అయినవి. ఆ మామగారు వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం, ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను ప్రవీణ్ గారితో డిబేట్స్ చేశాను రక్షణ టీవీలో. ఇప్పుడు ఈయన డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టి పెరిగిన వాడైతే ఆయనకు ఒక భావజాలం ఉంది, సొంతంగా కొన్ని ఎజెండాలు ఉన్నాయి. ఆయన సొంతంగా ఒక టీవీ ఛానల్ పెట్టలేని స్థితిలో ఉన్నాడా? రక్షణ టీవీలో హోస్ట్గా పనిచేశాడు ఆయన. రక్షణ అనే ఒక ఛానల్ శాటిలైట్ ఛానల్ కూడా కాదు, అది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కంటే కొంచెం పెద్దదై ఉండొచ్చు. అలాంటి ఛానల్లో తన భావజాలాన్ని చెప్పుకోవడానికి లేకపోతే తను అనుకున్నటువంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ఒక హోస్ట్గా పనిచేశాడు. అక్కడ పనిచేసిన అవసరం ఏంటి? అలాగే ఆయన సొంతంగా ఒక పెద్ద చర్చిలు ఏమైనా ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా కూడా లేదు ఎక్కడ. ఏదో కొంతమందికి పిల్లలకి బైబిల్ కోచింగ్ ఇస్తున్నానని అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా రాజమండ్రిలో ఒక పాస్టర్ జేమ్స్ అనే పాస్టర్ పెట్టిన సెమినార్కి వెళ్ళాడు ఆయన. అలాగే విపి రెడ్డి పెట్టినటువంటి సెమినార్కి వెళ్ళాడు. ఆ విపి రెడ్డి పెట్టినటువంటి సెమినార్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ మనీగా విపి రెడ్డి గారు ఆయనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని చెప్పారు. ఫస్ట్ ఆయన వద్దని చెప్పారు, అయినా సరే నేను ట్రాన్స్ఫర్ చేశాను, సరే నేను చేస్తున్నటువంటి పరిచయాలు నేను వాడతానని చెప్పి ఆయన చెప్పారని చెప్పి విపి రెడ్డి గారు ఆ స్క్రీన్ షాట్లు కూడా చూపించారు. అంటే ఈయన ఒక సెమినార్కి వెళ్తే అక్కడ గిఫ్ట్ మనీ కూడా తీసుకునే స్థితిలో ఈయన ఉన్నాడు. కానీ క్రిస్టియన్స్ ఏంటి, ఈయన పెద్ద హై ప్రొఫైల్ అంట, ఈయన కంపెనీలు ఉన్నాయంట, అలాంటి వ్యక్తి తాగుతూ రోడ్ల మీద వెళ్తాడా? అది కాదండి. చనిపోకముందు ఆయన పరిస్థితి వేరే, వీళ్ళు ఊహించుకుంటుంది వేరే. కాబట్టి అంత హై ప్రొఫైల్ వ్యక్తి ఇలా రోడ్డు కరుణాకర్ సింగ్ గారు ఇక్కడ చనిపోయిన వ్యక్తి ప్రొఫైల్ ఏంటి అనే దానికంటే చనిపోయిన వ్యక్తి మరణ కారణం ఏంటి అనేది ఆ భయాన్ని వ్యక్తం చేస్తారు. అంటే మరణ కారణం అంటే ఇక్కడ ఆల్కహాల్ లేకపోతే యాక్సిడెంట్ లేదండి. కాబట్టి అలా రోడ్ల మీద అంటే చనిపోయిన వ్యక్తి ప్రొఫైల్ ఆయన ఎంత ధనం ఉంది అనే దానికంటే అంటే వీళ్ళు ఇప్పుడు నేను చాలా చనిపోయిన వ్యక్తి క్రిస్టియన్ కాబట్టి ఆయన క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన మత ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నారు కాబట్టి ఆయన అంతమొందించాలి అనే ఒక భావం ఏదో ఒకరిలో ఉంది. అది ముస్లిం కమ్యూనిటీలో ఉందా, లేకపోతే సనా అన్నట్టు హిందూ కమ్యూనిటీలో ఉందా, లేకపోతే హర్ష్ కుమార్ అన్నట్టు ఆయన ఎదుగుతున్నాడు అని ఇతర క్రిస్టియన్స్లో ఉంది. హర్ష్ కుమార్ ఆ మాట కూడా అన్నాడు. కాబట్టి ఎవరో హత్య చేశారో ఆ వాస్తవం తేల్చండి. ఇప్పుడు ప్రొఫైల్ని చూసి కాదు హత్య చేసింది, అతను మాట్లాడుతున్న మాటలను చూసి, అతను క్రిస్టియన్ కమ్యూనిటీని ప్రచారం చేస్తున్న విధానాన్ని చూసి అతను హత్య చేశారు. ఈ పాయింట్ నేను వస్తాను. ముందు ఎందుకు చెప్పాను అంటే చాలా మంది క్రిస్టియన్స్ నమ్మలేకపోతున్నారు, అంత రిచ్ పర్సన్ అలా రోడ్డు మీద తాగుతూ వెళ్తాడా అని చెప్పి. ఏమైనా ముందు నుంచి ఉన్నటువంటి అలవాట్లేమో అవన్నీ తెలియదు. ఇప్పుడు మీరు ఓళ్ళలేకపోతే 10-15 కోట్ల ఆస్తులు అటువంటి రైతులు కూడా పొలాల్లో పని చేసుకుంటారు. అంత మాత్రం పొలాల్లో పని చేస్తున్నారు కాబట్టి ఈయన వెనకాల ఇన్ని ఆస్తులు ఉంటాయా, ఇన్ని ఆస్తులు ఉన్న వ్యక్తి ఇలా పని చేస్తా అనకూడదు.
ఇప్పుడు ఆయన ఒకవేళ కొంత రిచ్ అయితే అయి ఉండొచ్చు, అలాగే ఆయన కొన్ని వ్యక్తిగత అలవాట్లు కూడా ఉండొచ్చు. ఈ ప్రొఫైల్ని బట్టి మేము నమ్ముతాం లేకపోతే లేదని మూర్ఖత్వం. ఇంకో మీ ముఖ్యమైన విషయం గమనిస్తే ఈ విషయం మీద ఆరోపణలు చేసేవాళ్ళు, రాద్ధాంతం చేసేవాళ్ళు దూరం నుంచి చూసిన వాళ్ళే, దగ్గర నుంచి అతనితో తిరిగిన వాళ్ళు ఎవరు ఆరోపణలు చేయట్లేదు. సరే, ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ ఏంటంటే అతని యొక్క క్రైస్తవ ప్రచార ఉధృతిని చూసి తట్టుకోలేని వాళ్ళు హత్య చేసి ఉంటారని చెప్పి. నేను ఈ విషయం మీద కొన్ని సందర్భాల్లో మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్లుగా ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈ లిక్కర్ షాపులు దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీ గవర్నమెంట్, టోటల్ గవర్నమెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మీడియా, ఇలా ఎన్నో వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు. సింపుల్గా అంటే ఇక్కడ అందరూ అమ్ముడిపోతారు నేను చెప్పట్లా. ఇప్పుడు ఇంత వ్యవస్థలో ఎవరో కొంతమంది నిజాయితీ పనులు ఉంటారు కదా, ఒకవేళ మేనేజ్ చేయడం సాధ్యం కాదు. ఒకవేళ అలా అనుకున్నా కూడా సింపుల్గా 1000 కోట్లు అవుతుందండి బడ్జెట్. మొత్తం హైదరాబాద్ నుంచి వైన్ షాపులు, 100 మంది సాక్షులు, సీసీటీవీ ఫుటేజ్లు, ఏపీ గవర్నమెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంతమందిని మీరు మేనేజ్ చేయాలి, కనీసం 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఇప్పుడు మా శివశక్తి ఛానల్ ద్వారా ఎంతవరకు జరుగుతుందో, మాలాంటి హిందూ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో చాలామందికి తెలుసు. మాకు వచ్చే అరాకొరా డొనేషన్స్తో మేము చాలా గర్వాప్సీలు చేసాం, ఎంతోమంది పాస్టర్లను ధీటుగా ఎదుర్కొన్నాం. 1000 కోట్ల బడ్జెట్ పెట్టేవాళ్ళు ఎవరన్నా అంటే క్రిస్టియానిటీ ఎదుర్కోవాలి అనే ఒక కారణంతో 1000 కోట్లు బడ్జెట్ పెట్టేవాళ్ళు ఉంటే ఒక పాస్టర్ మీద ఇన్వెస్ట్ చేయండి. అంటే క్రిస్టియానిటీని ఎదుర్కోవాలి అని కాదు, క్రిస్టియన్స్లో భయాందోళన సృష్టించాలి అనే ఒక ఉద్దేశంతో పనిచేశారు. అందుకే ఇక్కడ మిగిలిన పాస్టర్స్ అందరూ ఒక్క నిమిషం వస్తాను. భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరికి భయాందోళన కలగవండి. ఒక వ్యక్తి హత్య జరిగితే కమ్యూనిటీ అంతా ఏకమవుతుంది, అగ్రెసివ్గా మారుతారు, గొడవలు జరుగుతాయి, వాళ్ళల్లో లేని ఐక్యత వస్తుంది. నిజంగా హత్య చేశారు అని తేలితే ఐక్యత కనిపించట్లేదు ఇక్కడ. అదే ఇక్కడ ఎమోషన్స్ రెచ్చగొట్టారు కాబట్టి టెంపరీగా కొంతమంది రోడ్ల మీదకి వచ్చారు. మెల్లగా ఆ వాదన వీక్ అవుతుంది, ఎవిడెన్స్ అన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు అంత స్పష్టంగా సీసీ ఫుటేజ్లో ఏలూరు వైన్ షాప్లో మాస్క్ ఇక్కడ దాకా జారిపోయింది, ఈ ఫేస్ అంతా కనపడుతుంది. ఆయన ప్రవీణ్ కదా కాదు అని కదా అంటున్నారు. కావున ఒక్క నిమిషం, ఆయన ప్రవీణ కాదు ఒక్కటి చెప్పండి. మేమైతే ప్రవీణ్ గారు కాదండి. ఓకే, ఒక్క నిమిషం మీ దగ్గర కూడా వస్తాను. నేను అడిగిన పాయింట్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఆ ఇష్యూకి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు థ్రెట్ ఉంది, మర్డర్ అయినా పర్లేదు అంటున్నారు. అంటే కొంతమంది ఒకటి ఆ పాయింట్ కూడా కొంతమందికి థ్రెట్ ఉండొచ్చు, థ్రెట్ అయిన వ్యక్తి మరణించవచ్చు. ఆ మరణం ఆ థ్రెట్ కారణంగా జరిగిందా, ప్రమాదం కారణంగా జరిగిందా, మళ్ళీ ఇది వేరే విషయం. థ్రెట్ ఉండొచ్చు, కానీ ఆ థ్రెట్ ఉన్న వ్యక్తి మరణానికి ఏది కారణం అనేది కూడా తేల్చాలి. ఆ కారణాన్ని తేల్చేటప్పుడు ఈ సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా వస్తాయి. సో మనం తీసుకుందాం. ఒక నిమిషం, రమణారెడ్డి అని ఒక కాలర్ ఉన్నారు. రమణారెడ్డి గారు మాట్లాడండి. ఓకే, కాల్ డ్రాప్ అయింది. ఒకవేళ ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే, సహేతుకమైన డౌట్లు ఉంటే, రమణారెడ్డి కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేసినట్టున్నారు, ఎవరికైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేసి మాట్లాడచ్చు. 04069316611, మరో నెంబర్ 04069316622. ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న అనుమానాలు ఏంటో మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఓకే, ఒక్క నిమిషం. ఫేస్ రివీల్ అవ్వలేదు, ఎక్కడ మాస్క్ తీయలేదు అన్నారు. నిన్న పోలీసులు రిలీజ్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లో గొల్లపూడి పెట్రోల్ బంకులో మాస్క్ తీసేశారు, ఓన్లీ హెల్మెట్ మాత్రమే ఉంది, మాస్క్ మొత్తం తీసేశారు. ఫేస్ సైడ్ ప్రొఫైల్లో రివీల్ అయింది. అది ప్రవీణ్ కాదా? బండి నడపలేని స్థితిలో ఆయన డ్రంక్ అయినటువంటి స్థితిలో ఊగుతూ వస్తున్నాడు, ఫేస్ మొత్తం రివీల్ అయింది. ఆయన ప్రవీణ్ కదా? తర్వాత ఏలూరులో రివీల్ అయింది, ప్రవీణ్ కదా? సరే, ఈ డైరెక్ట్గా ఆయన ఫేస్ రివీల్ అయిన ప్రవీణ్ కాదా అంటున్నారు. ఇప్పుడు అక్కడ పెట్రోల్ బంక్ ఎదురుగా, నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా 70 కిలోమీటర్ల స్పీడ్తో బండి గోతులో దూసిపోయింది. అయితే చచ్చిపోయింది కూడా ప్రవీణ్ కదా, డూపే. అదంతా ప్రీ క్రియేషన్ అని కదా అంటుంది. అక్కడ ఒక మనిషి చచ్చిపోతే అంత స్పీడ్తో ఒక బండి వెళ్ళింది కదండి, ప్రవీణ్ కాదనుకుందాం. ఒక డూపు బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు, ఒక బండి అయితే దూసుకుంటూ పోయింది కదా, అది గాల్లో వెళ్ళలేదు కదా బండి. అక్కడికి వెళ్ళిన మనిషి చచ్చిపోతాడు కదా, వాడేమైపోయాడు? ఆ మనిషి ఎవరు? ఇప్పుడు అంటే చచ్చిపోయింది డూపా? ప్రవీణ్ గారు ఎక్కడ బతికే ఉన్నారా? ఆ పొగలెక్కడం కూడా క్రియేట్ చేశారని కదా, అక్కడికి వచ్చారు, అక్కడ ప్లాన్ చేశారు, ఆ స్పాట్ ని ప్లాన్ చేశారు. బైక్ లైట్ ట్రావెల్ చేస్తుంది కనపడింది, క్లియర్ దుమ్ము లేచినట్టు లైట్ ట్రావెల్ చేస్తూ దూసుకుంటూ వెళ్ళిపోయింది కనపడింది. 1 మినిట్ బిఫోర్ ఆ బైక్ ఎక్కడ క్రాస్ అయిందో కూడా, అంతకుముందు ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సీసీటీవీ నుంచి కూడా 500 మీటర్స్ వెనక ఉన్నటువంటి ఇది కూడా తీసుకున్నారు. మొత్తం స్టెప్ బై స్టెప్ అంతా మొత్తం